ప్రవీణ్ పగడాల గారి మరణమా, యాక్సిడెంటా, లేకపోతే హత్య అని చెప్పేసి మీరు భావిస్తుంది? నాకు చూడగానే అనుమానం వచ్చింది, ఏంటి యాక్సిడెంట్ జరిగితే ఇలా ఎందుకు ఉంటుంది నేను చూడగానే నేను సస్పెక్ట్ చేశా. రైట్, ఓకే. మీరు అక్కడ పోయినటువంటి సందర్భం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం మీకేమనిపించింది వ్యక్తిగతంగా? క్లియర్ గా ఇది హత్యలాగే మీకు పోట్రే అయిందా? డెడ్ బాడీ మీద ఈ బైక్ ఎలా ఉంది కదా, ఇప్పుడు పైన ట్యాంక్ మీదకి రక్తం ఎలా చిమ్మింది, పక్కన ఉన్న గార్డ్స్ మీదకి రక్తం ఎలా చిమ్మింది? అసలు బాడీ పైన, అది తొడ పైన గాయాలు, అదేవిధంగా పెదవి చీల్చుకుపోయినట్టుగా, అదేవిధంగా ముఖం అంతా పగిలిపోయినట్టుగా. నేను ఫస్ట్ డే 1 నుంచి ఒకటే అడుగుతున్నాను, ఇంత చీరుకుపోయి ముఖం పగిలిపోవడానికి. ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో గనక హత్య అని తెలిస్తే క్రైస్తవులందరూ ఏకం కావాలి అని. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముంది? ఆ రోజు నాతో పోలీసు వారు చెప్పడం ఏంటంటే, నేను డైరెక్ట్ లోపల కూర్చున్నాను. ఇంత కక్షపూరితంగా, లేకపోతే ఈ పెదవి చీలేటట్టు, తొడ పగిలేటట్టు, తొడ పైన గాయాలు, ఈ షూ మార్కులు, ఇంత క్రూరంగా ఒక వ్యక్తిని ఒకవేళ హత్య జరిగింది అని అనుకుంటే కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉందని అనుకుంటుంది? మనల్ని ఎవరు శత్రువులుగా భావిస్తారనేది మనకి ఎలా తెలుస్తుంది? ఒకవేళ హత్య అయితే అంత కిరాతకంగా, అంత ఇబ్బంది పెట్టి చేయాల్సిన అవసరం ఎవరికి ఉండొచ్చు? అంటే యాక్చువల్లీ మంచోళ్ళని ఎప్పుడు లోకం బతకనివ్వదన్న సంగతి మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఇస్లాం చెప్పిందా, క్రిస్టియానిటీ చెప్పిందా, హిందూ మతం చెప్పిందా మనిషిని చంపేమని? ఎవరు చెప్పరు కదా. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఈ 2-3 రోజుల నుంచి చాలా విషాదకరమైనటువంటి అంశం ఏంటి అని అంటే ప్రవీణ్ పగడాల గారి మరణం. అసలు అది మరణమా, సహజ మరణమా, యాక్సిడెంటా, లేకపోతే నిజంగానే క్రైస్తవ కమ్యూనిటీ అంతా చెప్తున్నట్టుగా అది హత్యనా? ఈ అంశాల మీద మనం మాట్లాడడానికి మనతో పాటు ఇవాళ పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే క్రాంతి గారు. బాగున్నారా అండి? బాగున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు చాలా బిజీ టైంలో కూడా ఇప్పుడు అవైలబుల్లో వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు థ్యాంక్ యూ సో మచ్. విషయం ఏంటి అని అంటే ప్రవీణ్ పగడాల గారి మరణమా, లేకపోతే యాక్సిడెంటా, లేకపోతే హత్య అని చెప్పేసి మీరు భావిస్తున్నారు? అంటే ఫస్ట్ డే నుంచి నేను చెప్తూనే వస్తున్నాను, దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలి. ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీమ్ మొత్తం, ఇంకా డాగ్ స్క్వాడ్ కూడా అడిగాం. అలాగే ఈ నెట్వర్క్ ట్రేస్ చేయమని చెప్పి అడిగాం. ఆయన ఫోన్ కాల్ నెట్వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తూ వచ్చాడు, డంప్ అయ్యమని కూడా అడిగాం. అంటే ఆయన నెట్వర్క్ తో పాటు ట్రావెల్ చేసినటువంటి సేమ్ ప్యాటర్న్ లో ఏమైనా నెట్వర్క్లు వెంబడించాయా, ఇవన్నీ కూడా పోలీసులు తలుచుకుంటే నిమిషాల మీద జరిగిపోతాయి. చాలా కేసెస్ లో అక్కడ డంప్ వేసి అక్కడ ఇంకేమైనా అదర్ నెట్వర్క్స్ ఏమైనా యాక్టివేట్ అయ్యాయా అని చూసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితులు చాలా కేసెస్ లో, ఆ విధానంలో వాళ్ళు చాలా కేసెస్ డీల్ చేశారు. సో మేమేం అడిగామంటే, ఇది యాక్సిడెంట్ అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది అని నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం మీ అందరికీ తెలుసు. నారా లోకేష్ గారు ఆయన అధికారిక అకౌంట్ నుంచి ఇది ప్రాథమిక దర్యాప్తులో యాక్సిడెంట్ అని అంటున్నారు, సరే ఇంకా చూద్దామని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అంటే అంత పెద్ద వ్యక్తికి, అధికారంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారికి పోలీసులు అదే సమాచారాన్ని అందించారని మనకు అక్కడ ఈజీగా అర్థమైపోతుంది కదా. సో ఆ సీన్ కి నేను వెళ్ళినప్పుడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 8 అనుకుంటాను నాకు ఫోన్ కాల్ వచ్చింది రాజమండ్రి నుంచి. సరే ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్ జరిగింది, మీరు త్వరగా రావాలి అని చెప్పేసి నాకు ఫోన్ కాల్ వచ్చింది. నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ పక్కనే మా బ్రదర్ ఒక ఆయన ఉంటారు, రమణ గారని, ఆయనకి నేను కాల్ చేసి, బ్రదర్ మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి అని చెప్తే ఆయన వెంటనే ఆ స్పాట్ కి వెళ్ళిపోయి నాకు కొన్ని ఫొటోస్ పెట్టారు. చనిపోయిందని తెలుసా మీకు? యాక్సిడెంట్ అయిందని మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉందా? యాక్సిడెంట్ అయిందని మాత్రమే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నేను వినగానే నేను ఏమనుకున్నానంటే, పోరాడుతున్నారేమో ప్రాణాలతో. వెంటనే పక్కనే శ్రీకేశవ హాస్పిటల్ ఉంటది, డాక్టర్ గారు నాకు బాగా క్లోజ్ అయినా, నాకు చాలా క్లోజ్ అయినా. సో ఆయన నేను డైరెక్ట్ ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటే అక్కడ నుంచి ఆయన అంబులెన్స్ పంపించండి, మన హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి. శశాంక్ గారు అని ఆయన నాకు బాగా తెలిసిన డాక్టర్ గారు. సో ఆయన దగ్గర పంపించేద్దాం, పక్కనే వాకబుల్ డిస్టెన్స్ అనమాట, ఈ జరిగిన దానికి ఆ శ్రీకేశవ హాస్పిటల్ కి వాకబుల్ డిస్టెన్స్, వెంటనే అక్కడ పంపించేద్దాం అని చెప్పేసి నేను అనుకుని నేను ఫాలో అప్ చేసి మా వాళ్ళని తీసుకొచ్చేసరికి, సార్ అక్కడ ఇలా జరిగింది అంటే, అక్కడ ఫస్ట్ బాడీ మీద బైక్ ఉంది. ఫస్ట్ మా వాళ్ళు తీసిన ఫొటోస్ లో
మా వాళ్ళు ఓకే తీసిన ఫొటోస్ లో బాడీ ఇలా పడుకుని ఉంటే దాని మీద బైక్ ఏదో పరుపు మీద దుప్పటి పేర్చినట్టుగా పేర్చుంది. ఓకే నాకు అది చూడగానే అనుమానం వచ్చింది, ఏంటి యాక్సిడెంట్ జరిగితే ఇలా ఎందుకు ఉంటది అని నేను చూడగానే నేను సస్పెక్ట్ చేశా. ఓకే అప్పుడు అప్పుడు నేను అక్కడికి వెళ్ళే సమయానికే డెడ్ బాడీని అంబులెన్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఓకే సో నేను అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకున్నాను, చూశాను. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి వెళ్ళాను స్పాట్ కి. 2 times నేను స్పాట్ కి వెళ్ళాను. స్పాట్ కి వెళ్ళి ఒకసారి చూసుకుని అసలు పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎలా ఉంది, అసలు ఇది యాక్సిడెంటా లేకపోతే ఏమైనా సెటప్ చేశారా అని ఆలోచించినప్పుడు నాకు డౌట్స్ వచ్చాయి. ఓకే డౌట్స్ వచ్చి నేను ఏమడిగానంటే, ఫస్ట్ నేను అడిగిన డౌట్స్ ఏంటంటే, ముందు ఆయన విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ట్రావెల్ చేశారంటున్నారు కాబట్టి మధ్యలో నంబర్ ఆఫ్ సీసీటీవీస్ ఉంటాయి కదా, అవును అవన్నీ తీయండి బయటికి. ఇప్పుడు శ్రీకేశవ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ తీశారు, అక్కడ ఓకే నయారా బంక్ సీసీటీవీ ఫుటేజ్ తీశారు. ఆ 2 ముక్కలే చూపిస్తున్నారు. అది ఒక 3-4 seconds చూపిస్తున్నారు తప్ప అంతకు ముందు ఇంకా సీసీటీవీ ఫుటేజ్ ఉంటది కదా, అది ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. అలాగే రైట్ ఏదో పొగ వచ్చిందన్నారు, ఆ పొగ వచ్చిందన్నారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది కూడా రివీల్ చేయలేదు కదా. రైట్ ఓకే. మీరు అక్కడ పోయినటువంటి సందర్భం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం మీకేమనిపించింది వ్యక్తిగతంగా? క్లియర్ గా ఇది హత్యలాగే మీకు పోట్రే అయిందా? డౌట్ వచ్చింది నాకు, అది యాక్సిడెంట్ అని అనిపించలేదు. అంటే అది ఒకవేళ యాక్సిడెంట్ అని నమ్మాలంటే చాలా అసాధారణంగా జరిగి ఉండాలి అంతే. మరి బైకో దగ్గర పడి ఉండాలి, బాడీయో దగ్గర పడి ఉండాలి, ఇట్లా జరిగి ఉండాలి ఆబ్వియస్లీ మీరు మనందరికీ తెలుసు యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయో. కొన్ని వేల యాక్సిడెంట్లు మనం కళ్ళారా చూసాం, మీడియాలో చూసాం, డైరెక్ట్ గా చూసాం, కొన్ని వేల యాక్సిడెంట్లు చూసాం. యాక్సిడెంట్ జరిగిన ఏరియా ఎలా ఉంటది, ఇప్పుడు చెక్ ఉంది అన్నారు కదా, అక్కడ ఒక చెక్క మీరు మీడియాలో కూడా చూపిస్తున్నారు కదా, ఆ చెక్ మీద ఏవో మార్క్స్ ఉన్నాయి కదా, బ్లడ్ మార్క్స్ అంటున్నారు కదా. అవును అవును ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఒక లైన్ పెట్టాలి కదా, డోంట్ క్రాస్ దిస్ లైన్ అని చెప్పేసి అక్కడ ప్రొటెక్ట్ చేయాలి కదా, ఏరియాని ప్రొటెక్ట్ చేయాలి కదా. ఎవరు పడితే వాళ్ళని 2వ రోజు వరకు కూడా ఎవరు ప్రొటెక్ట్ చేయలేదంటే మీరు ఆలోచన చేయండి ఒకసారి. క్రైమ్ సీన్ లో ఎవరు రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ పైన ఉంటది కదా. మరి నేను అడిగాను వాళ్ళని, సార్ ఏంటిది ఇలా ఎందుకు వదిలేశారంటే, యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసేసుకున్నారు వాళ్ళు, అది ప్రాబ్లం. ఓకే యాక్సిడెంటే కదా అని కన్ఫర్మ్ చేసేసుకున్నారు. కానీ ఇప్పుడు హిట్ అండ్ రన్ అనుకోండి, హిట్ అండ్ రన్ కూడా క్రైమే కదా. అవును అవును హిట్ అండ్ రన్ కూడా ఎందులోకి వస్తుంది, క్రైమ్ లెక్కలోకి వస్తుంది, గుద్దేసి పారిపోవడం అనేది. మరి అప్పుడైనా కూడా అక్కడ ఆ పరిసరాల్లోకి ఎవడు వెళ్లకుండా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి హెల్మెట్ ముట్టుకున్నారండి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి బైక్ ముట్టేసుకున్నారండి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి అక్కడ అన్ని చెల్లాచెదిరి చేసేసారండి. అది ఎంతవరకు సరేనా? ఒకవేళ క్రైమ్ సీన్ లో ఖచ్చితంగా ఒకవేళ ఏదైనా క్రిమినల్స్ నిజంగా హత్య చేసి ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటది అని అన్నది మీ అంశాలలో అర్థమవుతుంది. మరి అంతే కదా. ఇప్పుడు క్రైమ్ సీన్ లో అలా ఉంటేనే కదా తొందరగా మీరు ఏదైనా చేయగలరు, ఎవిడెన్స్ కలెక్ట్ చేయగలరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఉదయాన్నే పోయి చూసారు కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, అసలు బాడీ పైన తొడ పైన గాయాలు, అదేవిధంగా పెదవి చీల్చుకుపోయినట్టుగా, అదేవిధంగా ముఖం అంతా పగిలిపోయినట్టుగా, ఈ ఛాతి మీద ఉన్నటువంటి టీషర్ట్ ఆర్ షర్ట్ అనుకుంటా, దాని మీద షూ మరకలు కూడా ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది అంటుంటే విన్నాం. నిజమేనా ఇవన్నీ? మరి నిజమే కదండి అవన్నీ. ఇప్పుడు ఇది అంతా ఇలా చీరుకుపోయిందండి. నేను ఫస్ట్ డే 1 నుంచి ఒకటే అడుగుతున్నాను, ఇంత చీరుకుపోయి ముఖం పగిలిపోవడానికి, ఈ పెదాలు పగిలిపోవడానికి అక్కడ ఏముందని అడుగుతున్నాను నేను. అక్కడ ఒక రాయి ఉందండి, కొంత దూరంలో ఒక రాయి ఉంది. ఆ రాయి మీద కనీసం ఒక బ్లడ్ మరక కూడా లేదు. బండి ట్యాంక్ నిండా బ్లడ్ చిమ్మేసి ఉంది. ఇప్పుడు మీరు ఒక్కసారి మీరు జ్ఞానయుక్తంగా ఆలోచించండి. డెడ్ బాడీ ఇలా పడుకుని ఉంది కదా, డెడ్ బాడీ మీద ఆయన దేహం ఇలా పడుకుని ఉంది కదా, శరీరం ఆయన పార్థివ దేహం అలా ఉంది కదా, డెడ్ బాడీ ఆయన పార్థివ దేహం మీద డెడ్ బాడీ మీద ఈ బైక్ ఇలా ఉంది కదా. ఇప్పుడు పైన ట్యాంక్ మీదకి రక్తం ఎలా చిమ్మింది, పక్కన ఉన్న గార్డ్స్ మీదకి రక్తం ఎలా చిమ్మింది, కాళ్ళ దగ్గర ఉన్న బ్యాక్ టైర్ మీదకి రక్తం ఎలా చిమ్మింది, పైన ఉన్న చెక్క ముక్కల మీదకి ఒకవేళ రక్తం మార్కులే అయితే ఆ రక్త మార్కులు పైన ఉన్న చెక్క ముక్కల మీదకి ఎలా వెళ్ళాయి. ఈ హెల్మెట్ లాగే ఉంది, ఊడిపోలేదు, పడిపోలేదు, అయినా కూడా తల ఎలా లోపల బ్లడ్ ఎలాగా ఫ్లో అయిపోయింది, వెనక ఎలా పగిలింది, ఇది ఎవరో కొట్టినట్టుగా అనిపించింది నాకు చూడగానే. ఇది హత్యేమో అన్న అనుమానం నాకు ఆ గాయాలు చూసినప్పుడే అనిపించింది. రెండోది, నేను ఇంకొకటి బాగా ఎక్కువగా నేను స్ట్రెస్ చేసి చెప్పింది ఏంటంటే, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బండి అనేది 350cc. అన్ని బైకుల కంటే కూడా సైలెన్సర్ చాలా కాలిపోయి ఉంటది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సైలెన్సర్. కొన్ని బళ్ళకి సైలెన్సర్ కి ప్రొటెక్షన్ ఉంటది, దీనికి అది కూడా లేదు. డైరెక్ట్ తొడ మీద పడిపోయింది బండి, సైలెన్సర్ పైకి పడలేదు, ఇటే పడింది. ఇప్పుడు
సైలెన్సర్ టచ్ అయినప్పుడు ఆ ప్యాంట్ కాలిపోవాలి కదా, అవును ప్యాంట్ కాలిపోవాలి అవును లోపల ఉన్న చర్మం కాలిపోవాలి కదా. అవును అవును. మరి ఆ బట్టలన్నీ బానే ఉన్నాయి కదా, బట్టలు ఎక్కడ కాలిన దాఖలా లేవు కదా. ఓకే. అట్‌లీస్ట్ అంటే యాక్సిడెంట్ కి సంబంధించి ఎట్లయితే జరుగుతదో అంటే బట్టలు చిరగడం గాని లేకపోతే ఇవి జరిగినాయా? లేవు కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒకటే అసలు ఆలోచించండి బట్టలు ఎక్కడ క్రాంతి కూడా గారు, చినగలేదా? చినగలేదు కదా. ఇప్పుడు విజయవాడ నుంచి బైక్ మీద కంటిన్యూస్ గా డ్రైవ్ చేసుకుంటూ వస్తే హ్మ్. సైలెన్సర్ హీట్ ఎక్కిపోద్దా ఎక్కదా? అవును. చాలా హీట్ ఉంటది కదా, తప్పకుండా. అవును. ఉంటది అవును. కదా. మరి ఇప్పుడు బట్టల అవును. మీద సైలెన్సర్ పెడితే ప్రాక్టికల్ గా మీరు చెప్పండి, ప్రాక్టికల్ గా సైలెన్సర్ బట్టల మీద పడితే ఆ బట్టలు కాలిపోవాలి, లోపల ఉన్న చర్మం కాలిపోవాలి. ఎప్పుడో 11 తప్పకుండా. గంటలకు జరిగిందన్నారు యాక్సిడెంట్, ఓకే కన్ఫర్మ్. 11 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు బాడీని ఎవ్వరూ కదపలేదు కదా. మరి ఉదయం 7 గంటల వరకు, 7-8 గంటల ఆ! వరకు, ఆ! మరి అప్పటి వరకు శరీరం మీద ఆ బండి అలాగే ఉంది. ఆ! అయినా ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, మనిషి శరీరం ఎగిరి పడిందండి. ఆ! ఎగిరి పడ్డప్పుడు బండి కూడా ఎగిరి అదే విధంగా శరీరం మీద పడిందండి, తొడ మీద ఆ! పడిందండి. తొడ తుంటి భాగం మొక్కలైపోవాలి, అవును. రిబ్స్ విరిగిపోవాలి, అవును. హ్యాండ్స్ విరిగిపోవాలి, దవడ అవును. ముక్కలు అయిపోవాలి, దవడ భాగం మొత్తం పగిలిపోవాలి, తల పగిలి. అంత బరువైన బండి. అసలు రాయల్ ఎన్ఫీల్డ్ కంటే బరువైన బండి ఏముందో మీరు చెప్పండి. అవునవును. అవును. అంత బరువైన బండి దాదాపు 10 అడుగుల లోతులో ఉన్న వ్యక్తి మీదకి ఎగిరి పడితే అసలు మొత్తం బాడీ ముక్కలైపోవాలి. అవునవును. ఆయన ఏమైనా జిమ్ బాడీయా పోనీ చెప్పండి, కాదు కదా. 45 ఏళ్ల వయసు. ఆ! అంత స్ట్రాంగ్ బోన్స్ ఎందుకు అంటే, రాయల్ ఎన్ఫీల్డ్ ఎగిరి పడినా కూడా విరిగిపోనంత స్ట్రాంగ్ బోన్స్ ఉంటాయా ప్రవీణ్ గారికి? రైట్. ఓకే. ఇదంతా కాసేపు పక్కన పెడితే గనుక క్లియర్‌గా మీరన్నారు హాస్పిటల్ దగ్గర అన్నటువంటి అంశం ఏందనంటే, మనము ఈ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఒకవేళ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో గనక హత్య అని తేలితే క్రైస్తవులందరూ ఏకం గావాలి అని అన్నారు. అసలు పోస్ట్‌మార్టం అవును. రిపోర్ట్‌లో ఏముంది? తెలీదు సార్, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ అసలు ప్రైమరీ రిపోర్టే ఇవ్వలేదు ఇంతవరకు. అంటే మీలాంటి పెద్దలకు కూడా ఫోర్స్‌తో ఇవ్వలేదా అసలు? ఎవ్వరికి ఇవ్వలేదు. ఆ రోజు నాతో పోలీసు వారు చెప్పడం ఏంటంటే, నేను డైరెక్ట్ లోపల కూర్చున్నాను. అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, 2 ఎస్ఐలు ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, ఎస్పీ గారు వచ్చారు. వాళ్ళందరితో పాటు నేను అదే రూమ్ లో చాలా సేపు మాట్లాడడం జరిగింది. పంచనామా చేసేటప్పుడు అంతా నేను వాళ్ళతోనే టైం గడిపాను. అంతకు ముందు రోజు కూడా నేను పోలీసులతో టైం గడిపాను. వాళ్ళకి నేను సపోర్ట్ చేశాను. పిల్లలు ఎవరు అరవకుండా, గోల్ చేయకుండా వాళ్ళు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు చెప్తే వింటారండి, కొంచెం కంట్రోల్ చేయండి అని. నాకు ఓకే. మైక్ తెచ్చిచ్చి ఈ సౌండ్ బాక్స్ కూడా తెచ్చిస్తే నేను మైక్ లో చాలా సేపు అవునవును. మాట్లాడి పిల్లలందరినీ కంట్రోల్ పెట్టా. అరే నాన్న, ఎవ్వరూ ఆ ఆవేశానికి లోను కావద్దు, పోలీసు ఆ! వారు మనకు పూర్తిగా సహకరిస్తున్నారు, పోస్ట్ ఆ! మార్టం రిపోర్ట్ రాగానే మనకు విషయం చెప్తానన్నారు, ఓకే. ఆ పోస్ట్ మార్టం కూడా మనకి వీడియో ఫుటేజ్ ఇస్తానన్నారు, రికార్డ్ చేస్తానన్నారు. కాబట్టి మీరు పోలీసు వారికి సహకరించండి కొన్ని వందల సార్లు చెప్పా. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చివరికి ఆ ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా జనం కంట్రోల్ గా లేకపోతే ఎస్పీ గారు ప్రసాద్ రెడ్డి గారిని పిలవండి, ఆయన వచ్చి కంట్రోల్ చేస్తారని కూడా పబ్లిక్ గా చెప్పారు. మీరు అది కూడా లైవ్ లో వినొచ్చు. అవును. అవును. చూసినాం. ప్రసాద్ రెడ్డి గారిని పిలవండి, ఆయన వచ్చి ఒక మాట చెప్తే వీళ్ళు కంట్రోల్ అవుతారని కూడా చెప్పాడు ఆయన. అవును. అవును. అంటే నేను ఎంత సపోర్ట్ చేశానో మీరు ఆలోచన చేయొచ్చు. అవును. కానీ వాళ్ళు మాకు ప్రైమరీ రిపోర్ట్ ఇంతవరకు ఇవ్వలేదండి. ప్రైమరీ రిపోర్ట్ అంటే ఇవ్వడానికి 6-7 యాక్టివ్ గంటలు. చేస్తుర్రా మీ పెద్దలంతా కలిసి ఏమన్నా? మీలాంటి వారు కావచ్చు లేకపోతే ప్రైమరీ రిపోర్ట్ 6-7 గంటల్లో ఇచ్చేస్తారండి రూల్ గా. అవును. ఇచ్చేయచ్చు, లేదా 3 ఆ! రోజుల్లో ఇచ్చేయచ్చు. ఆ! ఆ తర్వాత FSLR రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ! ల్యాబొరేటరీ రిపోర్ట్, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఆ! రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది. దానికి ఓకే. ఒక పోనీ ఒక 10 రోజుల్లోనో, 15 రోజుల్లోనో, నెల రోజుల్లోనో అది ఇచ్చారు అనుకుందాం. ఆ! ఈ ప్రైమరీ రిపోర్ట్ వెంటనే ఇచ్చి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది కదా, దీన్ని ఏ విధంగా దీన్ని ఆపాలి అని ఆలోచించాలి కదా. ఇప్పుడు చాలా మంది ఎస్పీ గారు ఒక మాట అన్నారు, ఎవరైనా సోషల్ హ్మ్. మీడియాలో వ్యంగ్యంగా కానీ లేకపోతే ఇష్టానుసారంగా కానీ మాట్లాడితే మా దృష్టికి తీసుకురండి, మేము యాక్షన్ తీసుకుంటాం అన్నారు. ఆ! అసలు ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని వస్తున్నాయి మీరు చూడండి క్రాంతి గారు. అసలు ఒక మానవత్వం నశించిపోతుందా మన సమాజంలో అన్న బాధ కలుగుతుంది ఒక పక్కన. ఇప్పుడు ఆ! నేను మాట్లాడేది చనిపోయింది హిందువా, లేకపోతే చనిపోయింది క్రిస్టియనా, చనిపోయింది ముస్లిమా అని కాదు. ఓకే. మనిషి చనిపోయాడు, ఒక అవును. ప్రముఖ వ్యక్తి అవును. చనిపోయాడు, అవును. ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక మనిషి చనిపోయాడు. హ్మ్. సో ఆ మనిషి ఎందుకు చనిపోయాడు అనేది ప్రాథమిక నివేదిక దర్యాప్తు చేయండి అని కోరడం భారతీయుడిగా మన హక్కు కదా అది. అంతే. అంతే. ముందు మానవత్వం ఉండాలి కదా, మతాల తర్వాత. మతాలు అనేది తర్వాత అవును. పక్కన పెట్టేద్దాం, అవి మన ఇప్పుడు డిస్కషన్ కాదు అసలు. హ్మ్. మనం మనుషులం. రేపు పొద్దున పరిస్థితి మీకు రావచ్చు, నాకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. అవును. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఇలా జరిగింది, ఇది విషయం, ఇది క్లియర్ మనకు చెప్పాలి కదా. ఆ అవును. అవును. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఫుల్ గా ఇచ్చింది ఎక్కడ ఉంది? ఎందుకు ఇవ్వడం ఆయన లేదు మరి ఆయన పోలీసు వారు ఎందుకు అదే సహకరిస్తలేరు అనుకుంటున్నారు మీరు? అదే నాకు అర్థం కావట్లేదు. అంటే ఆ రోజు చాలా సహకరించారు,
పోస్ట్ మార్టం వరకు పోలీసులు మాతో చాలా ప్రేమగానే ఉన్నారు, చాలా బాగా సహకరించారు. ఓకే. బాడీ తరలించేశారు, తెలంగాణకు వచ్చేసింది. ఆ! ఇప్పటి వరకు దాని మీద ఏం ముందు కదలలేదు. ఆ రోజు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టేశారు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పి 2 సీసీటీవీ ఫుటేజ్లు చూపించారు. అవి తప్ప అవి ఆ రోజు పొద్దున్న చూపించినవి, కొత్తగా చూపించినవి ఏమీ లేవు. రైట్. ఇప్పుడు మీడియా అడిగింది, మీడియాలో చాలా మంది అడిగారు, మీలాంటి వాళ్ళు చాలా మంది అడిగారు ఎస్పీ గారిని. అడిగితే ఇస్తామన్నారు, ఇంకా పూర్తిగా దాని మీద మీకు సమాచారం ఇస్తామని చెప్పారు. ఇంకా ఏమి ఇచ్చింది లేదు. రైట్. ఓకే. మీకు ప్రవీణ్ పగడాల గారికి ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉండే? చాలా రోజుల నుంచి పరిచయం. క్లోజెస్ట్ రిలేషన్షిప్ లో ఉంటుంటదా? బానే మాట్లాడుకుంటారా? బానే మాట్లాడుకుంటాం. బానే మన సెమినార్ కూడా వచ్చారు ఆయన జనవరిలో. రైట్. ఓకే. ఇంత కక్షపూరితంగా లేకపోతే ఈ పెదవి చీలేటట్టు, తొడ పగిలేటట్టు, తొడపైన గాయాలు, ఈ షూ మార్కులు, ఇంత క్రూరంగా ఒక వ్యక్తిని ఒకవేళ హత్య జరిగింది అని అనుకుంటే కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉందని అనుకుంటారు మీరు? అంటే పర్టికులర్ గా ఒక పర్సన్ అని నేను చెప్పలేనండి. ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉన్న వ్యక్తులు మనం, మీరైనా నేనైనా ఆయనైనా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాం. మనల్ని ఎవరు శత్రువులుగా భావిస్తారనేది మనకి ఎలా తెలుస్తుంది? అంతే కదా. అంటే వ్యక్తిగత కక్షలు ఏమన్నా ఉన్నాయా? వ్యక్తిగత కక్షలు అది నాకు తెలియదు. అందుకే నేను ఇప్పుడు అది నాకు తెలిస్తే నేనే పబ్లిక్ లో చెప్పేసేవాడిని కదా. ప్రూఫ్ ఇదిగో వ్యక్తిగత కక్ష, ఇదిగో ఈ మనిషి చంపాడని చెప్పేవాడిని కదా నేను. వాళ్ళ మనిషి చంపేశాడని చెప్పేద్దాను కదా నేను. అంటే నో కుటుంబ సభ్యులు ఏం చెప్పలేదు. ఓకే. వాళ్ళు ఏమీ చెప్పలేదు. వాళ్ళు అలా మౌనంగానే ఉన్నారు. నేను పోలీస్ వారిని కూడా రిక్వెస్ట్ చేసింది అదే, త్వరగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ హత్య అయితే హత్య అనే కోణంలోనే ఇన్వెస్టిగేషన్ చేయమని అడిగాం మేము. అనుమానాస్పద మృతి అనే రాయండి. ఎందుకంటే అక్కడ ఆ సీన్ అలా లేదు. సీన్ చాలా, ఇప్పుడు కనీసం బండి స్కిడ్ అయినట్టుగా కనీసం టైర్ మార్క్స్ కూడా లేవు అక్కడ. ఏవో ప్రాథమికంగా ఉండాల్సినటువంటి సింటమ్స్ అయితే అక్కడ కనిపించాలి, అవి లేవు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. దీన్ని కాదనడానికి లేదు. బట్ అంటే నేను స్పెసిఫిక్ గా పేర్లు చెప్తున్నా, కొంతమంది పాస్టర్లు కూడా చెప్తా ఉన్నారు. అంటే గత 2 నెలల క్రితం దాదాపు ఫిబ్రవరిలో అనుకుంటా, ఐ థింక్ ఫిబ్రవరిలో కూడా కొంచెం వివాదాస్పదమైంది. ఈయన పైన ఒక షమి అనేటటువంటి ఒక ముస్లిం సోదరు కూడా కొంచెం ఘాటుగానే ప్రవర్తించి మాట్లాడారు అని చెప్పేసి, ఇదంతా వాస్తవంగానే మీ దృష్టిలో ఉందా? షమీ గారు మాట్లాడడం నేను చూశాను వీడియో. షమీ గారికి నాకు పరిచయం లేదు, కానీ షమీ అనే ఆయన మాట్లాడడం నేను చూశాను. ఆయన చాలా ఓవర్ గా రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్ట్ అయితే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు, ఏమండి నేను మీ గ్రంథాల్లో ఉన్నదేదో మాట్లాడాను, అయినా మీ మనసుకు నొప్పించినందుకు నన్ను క్షమించండి అని చెప్పి నా క్షమాపణ చెప్పినట్టు నాకు తెలుసు. దానికి షమీ గారు కూడా చాలా హృదయంగా స్పందించి నిన్న అనుకుంటా వీడియో పెట్టాడు ఆయన. నేను ఆ రోజే క్షమించేశానండి, ఆ రోజే వదిలేశాను అని ఆయన చెప్పాడు. తర్వాత షఫీ గారు ఆ రోజు వచ్చి కూర్చున్నారు నాతో పాటు ఆ రూమ్ లో. పోలీసులు అందరూ ఉండగా నేను షఫీ గారు పక్కనే చాలాసేపు కూర్చున్నాం. అప్పుడు షఫీ గారు అన్నారు, ఏమండి షమీ వ్యక్తిగతంగా చాలా మంచోడు, నాకు తెలుసు ఆ రోజు ఆవేశంలో ఏదో మాట్లాడు కానీ హత్య చేసేంతటి దుర్మార్గుడు కాదండి అని షఫీ గారు నాతో అన్నారు. అప్పుడు నేనన్నాను ఏమోనండి, మనకేం తెలుసండి, నాకు షమీ గారితో పరిచయం లేదు, ఎవరనేది కూడా మనకు తెలీదు, సరే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా తెలిసేది అనేసి నేను అన్నాను. ఇప్పుడు ఒక వ్యక్తిని అనుమానించడానికి లేదు, అలాగని ఒక మతాన్ని దూషించడానికి లేదు, ఒక వర్గాన్ని టార్గెట్ చేయడానికి లేదు. అలా ఎవరు చేసినా తప్పే, క్రిస్టియన్ చేసినా, హిందూ చేసినా, ఇంకొకరు చేసినా, ఇస్లాం వాళ్ళు చేసినా, ఒక వర్గాన్ని టార్గెట్ చేయొద్దు, ఒక వ్యక్తిని టార్గెట్ చేయొద్దు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించండి. పోలీసులు తలుచుకుంటే, ప్రభుత్వాలు తలుచుకుంటే నిమిషాలు పనండి. ఓకే. అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే క్లియర్ గా, ప్రవీణ్ పగడాల అనేటటువంటి వ్యక్తి నిజంగా చాలా సహృదయత కలిగినటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, చాలా సోదర భావంతో మాట్లాడుతూ ఉంటారు అందరితో అని చెప్పేసి చాలా మంది పాస్టర్లు కావచ్చు, నేను అడుగుతున్నటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. నాకున్న డౌట్ ఏంటంటే, అంత మంచి వ్యక్తిని ఒకవేళ హత్య అయితే అంత కిరాతకంగా, అంత ఇబ్బంది పెట్టి చేయాల్సిన అవసరం ఎవరికి ఉండొచ్చు అని అన్న కోణంలో కనుక మనం మాట్లాడుకుంటే దానికి ఏం చెప్తారు? అంటే యాక్చువల్లీ మంచోళ్ళని ఎప్పుడు లోకం బతకనివ్వదన్న సంగతి మీకు కూడా తెలుసు. గాంధీ మహాత్ముడు అని పేరు పెట్టాం, ఆయన చంపేశారు. గాంధీ మహాత్ముడు చంపేశారు. ఆయన ఎందుకు చంపేశారంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మేము నమ్ముకున్న యేసుక్రీస్తు, ఆయన ఏం పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, అయినా కూడా నిజాలు మాట్లాడినందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేశారు. సో కాబట్టి మంచితనం అనే మంచోడు అయినందుకు వాళ్ళకి నచ్చలేదా, లేకపోతే మంచోడు అయినందుకు కడుపు మంట వచ్చిందా ఏమో తెలియదు. ఎవరికి ఆయన మీద ఏ దృష్టికోణంలో ఆయన నచ్చలేదో, ఏ పర్సెప్షన్ లో ఆయన చూశారో, ఎందుకు ఆయన ఇష్టపడలేదో. ఓకే, కాసేపు మీకు ఒక మాట చెప్తాను. ప్రవీణ్ పగడాల గారు తప్పే చేశారు అనుకుందామండి కాసేపు. ప్రవీణ్ పగడాల గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉందనుకుందాం కాసేపు. ఏదో తప్పు మాట్లాడేశాడు అనుకుందాం. మనిషి అన్నాక సహజం కదండి, మీరైనా నేనైనా సంథింగ్ ఏదో స్లిప్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు.
అంత మాత్రానికి చంపేస్తామా? అలాగైతే ఇంక ప్రపంచం ఎందుకు, చట్టాలు ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు, చంపేసుకుంటామా? ఇప్పుడు అలాగైతే రాజకీయ నాయకులు రోజు ఎన్ని మాట్లాడతారండి, ఎన్ని సార్లు టంగ్ సిలిపోతుంటారో, మాటలు వెనక్కి తీసుకున్నాం అంటుంటారు కదా. ఒకవేళ షమీ గారి విషయంలో ప్రవీణ్ గారు చేసింది ఏదో తప్పే అనుకుందాం కాసేపు, ఆ తప్పుకి ఆయన మరి క్షమాపణ చెప్పాడు కదా, పబ్లిక్ లో క్షమాపణ చెప్పాడు కదా. దానికి షమీ గారి స్పందన కూడా బానే ఉంది కదా. నేనైతే అలాంటి వాడిని కాదండి, నాకు అసలు ఆయన మీద ద్వేషం కోపం ఏమీ లేదని కొంతమంది ముస్లిం సోదరుల దగ్గర పెట్టుకుని ఆయన కూడా వివరణ ఇచ్చాడు కదా. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి తండ్రి ముస్లిం అని చెప్పేసి తెలిసింది, నిజమేనా? ఇది మీకు అవగాహన? అది నాకు తెలుసు సార్, దాని గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు, నేను ఆయన అడగలేదు. వాళ్ళ మమ్మీ క్రిస్టియన్ అన్నంత వరకు తెలుసు. టిడి ప్రసన్న కుమార్ గారు అని కడపలో ఒక సేవకుడు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళేవారన్న సమాచారం అయితే ఉంది తప్ప వాళ్ళ మమ్మీ క్రిస్టియన్ అని తెలుసు, కానీ వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలీదు. సో అంతవరకే నాకు ఉన్న సమాచారం. రైట్, ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఇటువంటి పునరావృతం కాకుండా, ఇటువంటి ఇబ్బంది పరిస్థితులు ఉండకుండా క్రైస్తవ సమాజానికి పర్టికులర్ గా యావత్ 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఫస్ట్ నుంచి మొత్తుకునేది ఒకటే. ఫస్ట్ టైం క్రాంతి టీవీలో ఇంటర్వ్యూ జరిగినప్పుడు కూడా నేను మీతో చెప్పింది ఒకటే, మనం భారతీయులు మొదట మత కల్లోలాలు వద్దు. ఇప్పుడు ఇది జరిగిన వెంటనే చాలా మంది బాధతో పోస్టులు పెట్టిన హిందూ సోదరులు ఉన్నారు, బాధతో పోస్టులు పెట్టిన క్రైస్తవ సోదరులు ఉన్నారు, షఫీ గారు బాధతో పోస్ట్ పెట్టిన ఇస్లాం సోదరులు ఉన్నారు, షఫీ గారు అయితే వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ కొందరు ఎందుకు అలాగ పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు అనేది నాకు అర్థం కాదు. ఆవిడ ఎవరో తెలియదు, చూడండి, మీకు ఆ వీడియో నేను మీకు ఫోన్ లో పంపిస్తాను, వీలైతే ప్లే చేసి చూపించండి. ఆవిడ ఎవరో తెలియదు, పగడాలు పగిలిందా అంటూ పాట పాడుతుంది. అది ఎంత క్రూరత్వం ఉంటే గానీ అలాంటి పాటలు పాడతారు వాళ్ళు. అంటే ఆవిడ మనసు నిండా ఈయన చచ్చిపోవాలని కోరుకున్నట్టుగా, చచ్చిపోయినందుకు పండగ చేసుకుంటుందిగా. అంటే ఇంత దిగజారిపోయామా మనం? ఇంత దారుణమైన స్థితిలో ఉన్నామా? మనిషి చచ్చిపోతే సెలబ్రేట్ చేసుకునేంత దుస్థితి మంది. ఇలా అయితే దేశం ఎట్టిపోతుంది? రోజు సార్ మెయిన్ ఏంటంటే క్రాంతి బ్రదర్, సోషల్ మీడియాలో విచ్చలవిడితనం పెరిగిపోయిందండి. ఎవరు ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేసేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా యూట్యూబ్ లో వీడియోలు పెట్టేస్తారు. దాని మీద అసలు కంట్రోల్ లేదు మన ఇండియాలో. మనం ముందు తెలుగు రాష్ట్రాల్లో కూడా కంట్రోల్ లేదు. తీసుకెళ్ళి చెబితే ఇది మాది కాదు, సైబర్ క్రైమ్కి వెళ్ళండి అంటారు, సైబర్ క్రైమ్కి వెళ్తే చూద్దాం అంటారు. ఏంటి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నిన్న ఎస్పీ గారు, రాజమండ్రి ఎస్పీ గారు ఒక నోటు విడుదల చేశారు మొన్న. ఏమనంటే ఎవరైనా సరే మత పరంగా గానీ, కులపరంగా గానీ, లేదా వ్యక్తుల పరంగా గానీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టి సమాజాన్ని తప్పుదారి పట్టించేలాగా ఏమైనా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం అన్నాడు ఆయన. ఇది ఆయనలో ఎస్పీ గారి దగ్గర నుంచి కాదు, ప్రభుత్వాల దగ్గర నుంచి రావాలి అది. ఇప్పుడు ఈ ద్వేషం పెంచుకుంటూ పోతే, మత కల్లోలాలు సృష్టించుకుంటూ పోతే రేపు పొద్దున మన పిల్లలు బతకాలా వద్దా మీరు చెప్పండి? అవును. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, నేను చాలా మంది పాస్టర్లను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక పాస్టర్ని కూడా ఇంటర్వ్యూ చేసిన. నేను ఆయన స్టేటస్ చూడడం జరిగింది. గొర్రెల గుంపులో చేరినటువంటి తోడేలు అని చెప్పేసి తన స్టేటస్ పెట్టిండు. ఎవరి గురించి పెట్టిండు. దాన్ని చూస్తే నాకు ఒక రకంగా స్ట్రైక్ అయినట్టుగా అనిపించింది. అట్లేమన్నా అనుమానాస్పదంగా మీకు అనిపించిందా నిన్న జరిగినటువంటి సీనరీలో? నాకు తెలియదు సార్, మరి అది ఎవరు అనేది కూడా నాకు తెలియదు. అంటే సోషల్ మీడియా అంటే ఏముంది, ఇప్పుడు ఏదో ఒక బజార్ లా తయారైంది, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెడతానే ఉన్నారు కదా. అంటే ఈ గొర్రెల గుంపులో తోడేలు అని అంటే ఏమై ఉండొచ్చు అని తెలియదు సార్. మరి నాకు అది చూస్తే తప్ప నేను ఎలా చెప్పగలను, ఎవరు పెట్టారో కూడా నాకు తెలియదు. ఇప్పుడు గతంలో ప్రవీణ్ పగడాల గారు కొన్ని వ్యాఖ్యలు, అంటే హిందూ ధర్మాన్ని పట్ల కావచ్చు, హిందూ సంప్రదాయాల పట్ల కావచ్చు, లేకపోతే ఇస్లామిక్ సంప్రదాయాలు ధర్మాన్ని పట్ల కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిర్రు, వాళ్ళే ఉండొచ్చు అని చెప్పేసి విజయ్ కుమార్ గారు కూడా కొంతవరకు చెప్పడం జరిగింది. ఇవేమన్నా? లేదు సార్, మనం అలా అనడానికి సరిపోం సార్. ఎందుకంటేనండి, ఇప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు వాళ్లే చంపేశారంటాం చాలా తప్పు సార్. అలా అనకూడదు. ఎందుకు అనకూడదు అంటున్నానంటే, నేను అసలు ఆయన వ్యాఖ్యలు ఎందుకు చేశాడనే కోణంలో ఆలోచించాలి ఫస్ట్. నాకు తెలిసి ఒక వీడియో వచ్చింది, ఆ వీడియోలో ఆయన మొన్న ఈ మధ్య ఇక్కడ జరిగినటువంటి సెమినార్ లో, జనవరిలో జరిగిన ఒక చోట జరిగినటువంటి సెమినార్ లో ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. అవి కౌంటర్ గా మాట్లాడారు ఆయన. ఇప్పుడు క్రాంతి నన్ను ఇలా అన్నాడు, యాక్చువల్లీ క్రాంతికి తెలియని విషయం ఏంటంటే, క్రాంతి నమ్ముతున్న విశ్వాసంలో ఇలా ఉంది, ఇది క్రాంతి దగ్గర పెట్టుకుని నన్ను ఎందుకు ఇలా అన్నాడు అన్నట్టుగా చెప్పింది అది. అది కూడా ఆయన ప్రూఫ్లు చూపిస్తే ఏదో చెప్పాడు. ఇలాగా రోజు చాలా జరిగిపోతున్నాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతే, ఇప్పుడు నేను చచ్చిపోతే క్రాంతి మీద వేసేసి, క్రాంతి చచ్చిపోతే నా మీద వేసేసి, అది కరెక్ట్ కాదు కదా.
అవును. మనం ఒక వర్గాన్ని ఎప్పుడు కించపరచకూడదు. ఎవడో తప్పు చేసే ఒక మనిషి తప్పు చేశాడని హిందువులందరినీ అనకూడదు, ఒక మనిషి తప్పు చేశాడని ఇస్లాం వాళ్ళందరినీ అనకూడదు, లేదా క్రైస్తవులందరినీ అనకూడదు. తప్పు చేసినోడు హిందువు ఎందుకు అవుతాడు, క్రిస్టియన్ ఎందుకు అవుతాడు, ఇస్లాం మతానికి చెందినోడు ఎందుకు అవుతాడండి? తప్పు చేసినోడు హంతకుడు అవుతాడు. ఇప్పుడు ఇస్లాం చెప్పిందా, క్రిస్టియానిటీ చెప్పిందా, హిందూ మతం చెప్పిందా మనిషిని చంపేమని? ఎవరు చెప్పరు కదా. రైట్. అవును, మీరు చెప్తుంది కరెక్టే. అంటే మొన్న జరిగినటువంటి ఇక్కడనే చూసుకుంటే క్లియర్ గా చిలుకూరు బాలాజీ అయ్యగారు అయినటువంటి రంగరాజన్ గారు ఆయన పైన దాడి జరిగింది. దాని తర్వాత ఇట్లా ఒక వ్యక్తి పైన యాసిడ్ పోసినటువంటి దాడి జరిగింది ఒక గుడి దగ్గర. దాని తర్వాత ఇప్పుడు ఈ సంఘటన. ఇట్లా వరుస పెట్టి చూసుకోకపోతే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇవి మతాలను తప్పండి. ఇప్పుడు అంతెందుకు మన ఇద్దరం రెచ్చగొట్టుకోవడం. ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను ఒక మాట చెప్పాను కదా మీకు. ఆ, ఎవరో హైదరాబాద్ లో ఒక విగ్రహం మీద అవును, చేయడం అది తప్పు అని చెప్పాను కదా. అవును, చెప్పింది. సో ఇవన్నీ తప్పే కదా. ఎవరు కామన్ సెన్స్ క్రాంతి గారు, ఇవన్నీ కామన్ సెన్స్. ఇది ఉమ్, మనం మనుషుల మసులుకోవాలి. ఆ, ఇవి ఇలా పెంచుకుంటూ పోతే ప్రభుత్వాలకు ఇలా కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద. నిన్న మొన్న ఆ. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు అండి, బానే చచ్చాడని ఒకడో, బలే చచ్చాడని ఒకడో, ఇటు చావాల్సిందని ఇంకొకడో. ఇలాగైతే ఏముందండి, ఇంకా మన పిల్లలకి ఏమి నేర్పిస్తాం మనం? రైట్, మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. అండ్ తాగి బండి నడుపుండొచ్చు, అందుకే ఆ విధంగా జరిగిందని కూడా కొంతమంది అంటున్నారు. అదేమన్నా ఏమండి జరుగుండొచ్చా? ఏమండి ఏమండి నరవలేని నాలుగు ఎన్నైనా చెప్తారండి. ఇప్పుడు తాగే అలవాటు ఆయనకి అసలు లేనే లేదు కదండి. ఆయన ఒక క్రిస్టియన్ అండి. ఆయన అంటే ఆ, క్రైస్తవుడైన వాడు ఎవ్వడు కూడా తాగుబోతుగా ఉండడానికి ఇష్టపడడు. అలా ఉండమని బైబిల్లో ఎక్కడా లేదు. ఓకే. సో కొంచెం నియమ నిబద్ధతలు ఉన్న వ్యక్తులు ఉంటారు కదా, భక్తి భావంతో ఉండే వ్యక్తులు ఉంటారు కదా, ఈ ఆ, లోకమాలిన్యం అంటించుకోకుండా భక్తిగా ఉండాలనుకునే వాళ్ళు ఉంటారు కదా. ఆయన ఎందుకు ఆ, తాగుతాడు? సో ఆ, ఒకవేళ తాగేశాడు అంటే వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా, ఆ, చూసి మాట్లాడారా, ఆ, అసలు ఆ బైక్ మీద వచ్చింది ఆయనేనా? ఈ అనుమానం కూడా కొంతమంది వ్యక్తం చేశారు. ఓకే. తప్పు కదా, లేని వార్తలు పుట్టించకూడదు. ఆ, ఇంకొంతమంది ఏమన్నారంటే, తాగేశాడు అనేసరికి అయితే మీరే కొట్టేసి ఏమైనా నోట్లో పోసేశారా, ఏమైనా ఇంజక్షన్ ఇచ్చేసారా, ఇచ్చేసి వదిలేశారా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ, ఇప్పుడు కొన్ని ఏదో సినిమాల్లో చూపించినట్టు డ్రగ్స్ ఇచ్చేసి బండి మీద వదిలేయడం, అవును, 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 అలాంటి దాఖలాలు కూడా కొన్ని జరిగినాయి కదా. అవును. అలా ఇప్పుడు హెడ్ లైట్ ఒకటి పగిలిపోయింది. అది ఎందుకు పగిలిపోయింది? అసలు ఆ సిగ్నల్ లైట్ వేసుకుని ట్రావెల్ చేయాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ, హెడ్ లైట్ ఎక్కడ పగిలింది? ఎవరు పగలగొట్టారు? ఈ ఈ ఈ టోల్ గేట్ కి ముందు ఏమైనా జరిగిందా? ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. ఓకే. ఇది కూడా రైట్. అంటే ఆలోచించాలి కదా. ఇప్పుడు ఈ అంశాలు కనుక గమనిస్తే అంటే కొంతమంది చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ దాడి జరిగింది. దాడి తర్వాత వారి నుంచి తప్పించుకొని కొంత దూరం ప్రయాణిస్తున్న క్రమంలో మళ్ళీ వాళ్ళు వెంబడించి ఇట్లా అటాక్ చేసిర్రు. ఆ ఆ క్రమంలోనే తను చనిపోయిండు అన్నట్టుగా చెప్తున్నారు. ఈ ఆ కోణంలో వాదన ఏమన్నా కూడా నిజం అయి వినపడుతుంది. ఉండొచ్చా? ఆ, ఆ మీరు వాదన విన్నారా ఇది? అదే నేను విన్నాను. నేను ఆ వాదన కూడా వినపడుతుంది. ఆ, నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఆ, వెనక నుంచి ఏదో కారు పాస్ అయింది, ఆ, వెంటనే లారీ పాస్ అయింది, అప్పుడు పొగ ఆ, వచ్చింది. ఆ, ఈ పొగ ఆ బండి పడిపోవడమే అంటున్నారు. అసలు బండి కనబడలేదు. ఓకే. మీరు కావాలంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ 100 సార్లు చూడండి, ఎక్కడ బండి కనబడలేదు. ఒక బండి కనబడితే ఏదో పెద్ద లైట్ కనబడుతుంది. ఆ పెద్ద లైట్ ఆ, ఈ బండి అనడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆయన సిగ్నల్ లైట్ వేసుకుని వస్తున్నాడు. ఓకే. ఇప్పుడు అక్కడ అసలు కారు పాస్ అయింది, లారీ పాస్ అయింది, పొగ వచ్చింది అన్నారు. ఆ పొగే బండి పడిపోవడం అని ఎలా నిర్ధారణ చేస్తారనేది నాకు అర్థం కాలేదు. రైట్. ఈ ఈ అంశాల మీద మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉందాం.